సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భార్య స్వప్నతో పాటు 10 నెలల పాపను చంపి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్యపై ఉన్న అనుమానంతో ఆమెను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భార్య స్వప్నతో పాటు 10 నెలల పాపను చంపి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్యపై ఉన్న అనుమానంతో ఆమెను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భార్య స్వప్నతో పాటు 10 నెలల పాపను చంపి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్యపై ఉన్న అనుమానంతో ఆమెను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భార్య స్వప్నతో పాటు 10 నెలల పాపను చంపి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్యపై ఉన్న అనుమానంతో ఆమెను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వంశీ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వంశీ, సికింద్రాబాద్ ఘటనపై తాజా సమాచారం ఏంటి? బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్య స్వప్నతో పాటు 10 నెలల కుమార్తె నక్షత్రను గణేష్ చంపి అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య స్వప్నపై ఉన్న అనుమానంతోనే ఆమెను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిన్న రాత్రి సమయంలో భార్య స్వప్న చిన్నారి నక్షత్ర గొంతు నులిమి చంపిన అనంతరం అతను సుచిత్ర రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న బోయిన్పల్లి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గణేష్ కుటుంబం గత 3 సంవత్సరాల క్రితం బోయిన్పల్లికి వచ్చినట్లు, ఆర్య సమాజ్ వద్ద నివాసం ఉంటున్నట్లు, అతను వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న గొడవలు, అనుమానం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఒకే కుటుంబం ముగ్గురు చనిపోవడంతో బోయిన్పల్లిలోని ఆర్య సమాజ్ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ధన్యవాదాలు వంశీ.